వరంగల్ జిల్లా రాయపర్తిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అన్ని బ్రోకర్ మాటలు మాట్లాడేవాడని కూడా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు దోచుకు తింటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బోగస్ మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని కూడా అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి దుకాణం ఎత్తేస్తాడని కూడా ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. దయచేసి మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి. మాటలు చెప్పుడు కాదు, ఈ బోకర్ మాటలు నాకు రావు. బోకర్ మాటలు ఎక్కువ వచ్చేది ఒక రేవంత్ రెడ్డికే వచ్చేది, నా శిష్యుడే. కానీ ఎక్కువ మాట్లాడి నా ఎంబడి తిప్పుకుంటా వద్దురా అబద్ధాలు ఆడొద్దురా అంటే మీ తిరుగుంటే నచ్చదా లేదు. వాస్తే నేను 7 సార్లు గెలిచిన వాళ్ళు ఇట్టున్నా, 3 సార్లు గెలిచిన వాళ్ళు ముఖ్యమంత్రి. అప్పుడప్పుడు ఊళ్ళల్లో కూడా తెలుసు మాయ మాటలు చెప్పినోడు మంచి పైకొత్తు. ఊళ్ళల్లో వకీలు ఉంటారు, దొంగ వకీలు. పంచాయతీ దొంగతనం చేసినా వీడు దొంగతనం చేయలేదా, ఇంటి ముందటే కూర్చున్నాడు అంటాడు. అంటే అట్లా ఊళ్ళో వాదించేటోళ్ళు కూడా ఉంటారు, పెద్ద మనుషులు. పైసలు ఎదిగితే వాదించేటోళ్ళు ఉంటారు. అసుంటి రేవంత్ రెడ్డి, ఆ రేవంత్ రెడ్డి క్యారెక్టర్ సేమ్. దయచేసి అసుంటోళ్ళకు కూడా కలిసి వస్తుంది. అబద్ధం మాటలు చెప్పిండు, మోసం చేశాడు. ఆపరు పిషప్ ఆపరు. నేను అప్పుడప్పుడు దయచేసి మనం ఒక్కసారి ఎంత అబద్ధం ఆడా. తులం బంగారం నెల రోజులు ఆగుంది, పెళ్లి చేసుకోకండి, వచ్చే నెలలో చేసుకుంటా తులం బంగారం వస్తారు. 2 ఏళ్ళు లేదు, తులం లేదు, గిరం లేదు. 2500 మహిళలు వచ్చే నెల నుంచి వస్తాయన్నాడు. మహిళలు 2500. మీ శ్రీనివాస్ రెడ్డి కూడా బాగా కష్టపడుతున్నాడు, అది ఇదని కూడా చెప్పడం కూడా జరిగింది. మీ దగ్గర దొంగలు ఒక 2-3 ఉన్నారు, వాళ్ళు అంటే అన్ని పోకర్ మాటలు. అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా తెలిసిపోయింది. మంత్రులు దోసుక తింటారు, ఎమ్మెల్యేలు దోసుక తింటారు. రుణమాఫీ అన్నాడు, అది 40% కూడా కాలే. మొత్తం బ్యాంకు రిపోర్ట్ తెప్పించుకున్నాం. 2 లక్షలు దాటిన వాళ్ళు కట్టుడు అమౌంట్ అంటే ఆడిగిడ ఉదయబెట్టి పట్టుకొచ్చి కడితే ఇంతవరకు వాళ్ళకి లేదు. బోనస్ అన్నాడు, మొదటి తాప కొట్టిడు, 2వ తాప మన యాసింగ్ పడ్డా. అన్ని ఓట్లకిత్తా, మక్కలకిత్తా, పత్తులకిత్తా. రైతు బంధు సంవత్సరం ఎగ్గొట్టిడు, మొన్న వేసిడు. ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ ఇండ్లు కూడా మీకు తెలుసు ఆత్మనే. దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా, ఈ ఎలక్షన్ల వరకే అనే నాటకాలు. ఎలక్షన్లు అయిపోయాక దుకాణం ఎత్తేస్తాడని. ఇవాళ ఢిల్లీలో నిన్న పోతే కూడా రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇయ్యలే. ఎందుకు ఇయ్యలేదనుకుంటారు? వీడు దొంగ, వీడికి ఇయ్యనన్నాడు. అబద్ధం ఆడతాను, మోసం చేస్తాను, వీడి దగ్గర రానియపోన్నాడు. రాహుల్ గాంధీ కూడా తెచ్చిపోయింది వీడి గుణం. అందరు అంటారు, అటు పక్కకున్న వాళ్ళు నాకు చెప్తున్నారు, 3 ఏళ్ళ అధికార పార్టీలో ఉండి కూడా వదిలిపెట్టి మనకి లోకల్ బాడీ ఎన్నికల్లో పనిచేసిన వాళ్ళను మనం కూడా కాపాడుకోవాలి. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మీరు కలిసి పనిచేయండి. రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మొన్న దేవాదుల మీద కాలినడక నడిస్తే ఏదో మోటార్లు ఇప్పుడు రిపేర్ చేస్తారు, అది ఎప్పుడో 3 నెలల కింద రిపేర్ చేయాలి. కానీ ఇప్పుడు చెప్తున్నా, 5 రోజులు టైం ఇస్తున్నా. మీరే చెప్పండి నీళ్ళు ఎప్పుడు ఇస్తారో అంటే నేను పాదయాత్ర కూడా చేయాలి. మళ్ళీ పాదయాత్ర చేసినాక నీళ్ళు ఇస్తారంటే దయాకర్ రావు పాదయాత్ర చేసిన తప్పుడు ప్రచారం చెప్తారు. 5 రోజులు కాదు, 6 రోజులకు నీళ్ళు ఇస్తామని చెప్పండి, నేను పాదయాత్ర చేయాలి. 5-6 రోజులు టైం ఇస్తున్నా. 5-6 రోజులప్పుడే కాలువల నీళ్లు రాకపోతే పాదయాత్ర చేస్తా. చేద్దామా? నీళ్ళు అవసరమా? ఈ కొత్తపల్లి దగ్గర నుంచి చేద్దామా? కొత్తపల్లి దగ్గర నుంచి నాంచారు మడుగు దాన్ని కొడదామా? అందరు న్యాయపడి ఉంటారా? ఈ ఎన్నికల లోపల ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్. మన అధికారం లేకుండా ఎంపీటీసీ మన చేతిలో ఉన్నాడనుకోండి, సర్పంచ్ మన చేతిలో ఉన్నాడనుకోండి, ప్రభుత్వం ఏ స్కీమ్ పెట్టినా ఆ సర్పంచ్ సంతకం పెట్టకపోతే, ఎంపీటీ సంతకం పెట్టకపోతే మంజూరు కావు. కాబట్టి మన పార్టీ వాళ్ళని గెలిపించుకుంటే మన చుట్టూ కాంగ్రెస్ వాళ్ళు తిరిగే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఈ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలకే చేర్పించుకుంటాం. మళ్ళా అసెంబ్లీ ఎన్నికల ముందు మన పార్టీలో ఎవరిని చేర్పించుకోవద్దన్నా మన అధికారం కొత్త వద్దంట. వాళ్ళు ఆ దొంగలు వస్తే మళ్ళీ తెలుసు 3-4 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఏలి మళ్ళీ మన దాంట్లోకి వచ్చి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అందుకు తెలుస్తుంది అంటే మనం గెలిస్తే అంత మన మీద మంచి తెలియదు. ఊకే ఈయనేనా అనేది వస్తుంది. దయాకర్ ఒకసారి ఊడిపోవుడే మంచోడోడు చెడ్డోడోడు అని ఇప్పుడు విశ్లేషణ చేసుకుంటారు. అదే గెలిచుంటే మన విలువ తెలియదు. ఇప్పుడు దయన్న అరే ఓడగొట్టుకున్నావు అనేది ప్రతి ఒక్కరిలో వచ్చిందా రాలేదా? అదే గెలిచుంటే రాకపో